హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఏంటంటే శివుడి పార్వతి వాళ్ళ కొడుకులతోని ఒక ఫోటో ఉంటుంది మా దగ్గర. ఆ ఫోటోని మేము ఎలా డెకరేట్ చేయాలో చూపిస్తున్నాను ఈరోజు. ఈ వీడియో ఇది అనమాట. లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వీటికైతే ఇవి కావాలి డెకరేషన్ కోసము. ఫస్ట్ వాటర్ తీసుకున్నాను ఒక బేషన్లో. ఇంకొకటి కుంకుమ, పసుపు, ఫ్లవర్స్, ఒకటి పింక్ కలర్ కూడా, ఇంకొకటి ఆరెంజ్ బొకేవి, డూప్లికేట్వి అవి. సో ఇవి కావాలి. వీటితో మనం చాలా మంచిగా డెకరేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం డెకరేషన్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం రండి. ఇదిగోండి ఈ ఫోటో అన్నమాట మా దగ్గర ఉన్నది. సో ఈ ఫోటోని మనము క్లీన్ చేసుకుందాం. సో ఇలా వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్తోనే మనము లైట్గా ఇలా వాటర్ని చేసుకొని మంచిగా క్లీన్ చేసుకుందాము. ఎప్పటిదో అండి ఫోటో. సో ఎలాగో దుమ్ము అంతా ఉంటుంది కదా, సో ఇదంతా క్లీన్ చేసేసుకుందాం. యాక్చువల్గా ఇది గ్లాస్ లేనిది ఈ ఫోటో ఇంకా మంచిది కదా. మా చెల్లి కూడా చేస్తుంది చూడండి. ఈ ఫోటోని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేవి కుంకుమ నీళ్ళు అవుతాయి కదా. సో ఇందులోనే మనం ఏం చేయాలంటే, ఇందులోనే మనం లైట్గా కుంకుమ వేసుకుందాం. లైట్గా పసుపు కూడా. ఇలా కుంకుమ వాటర్ అనేది కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫోటోని క్లాత్తోని మంచిగా క్లీన్గా తుడిచేసుకొని దానికి మనం బొట్టు పెట్టుకుందాం. మనం ఇప్పుడు ఇలా బొట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం దీన్ని డెకరేషన్ ప్లేస్లో పెట్టుకుందాం. దీన్ని ఇదిగోండి నేనైతే ఇక్కడ పెట్టేసుకున్నాను డెకరేషన్ కోసం. మీ దగ్గర ఇలా ఫ్లవర్ బొకేస్ ఉంటాయి కదా, ఇలాంటి ఫ్లవర్ బొకేస్ మీ దగ్గర లేవున్నా ఒకటే. సో ఇలాంటి ఒకటి తీసుకుందాం మనము. బొకేస్తోనే నేను ఈ ఫ్లవర్స్ అనేవి తీసేసుకున్నాను, సపరేట్ చేసేసుకున్నాను. ఇదిగోండి చూపిస్తాను ఇలాంటివి. ఇలాంటివి ఉంటాయి, ఇలాంటివి. సో ఇలా సపరేట్ చేసుకోవాలి. వీటితోనే మనము ఒకటి డిజైన్ చేయబోతున్నాం చూడండి. సో ఇందులోకి వెళ్ళి ఒక ఫ్లవర్ అయితే తీసుకొని దేవుని పక్కనికి ఇలా పెట్టేస్తున్నాను నేను. ఇలా ఒక్కొక్క ఫ్లవర్ని మంచిగా ఇలా లేదు ఇలా బాగుంది కదా. అండ్
అండ్ నా దగ్గర అయితే ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే మిగిలాయి, వాటితో ఇంకొకటి చేస్తాను చూడండి. సో నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నిటినీ ఇలా మొత్తం ఇలా కవర్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలా. ఇందులో కొంచెం ఖాళీగా ఉంది కదా, దాంట్లో మనం ఏం చేసుకుందామంటే గంధం ఉంది కదా, ఇలా అన్నమాట. మధ్యలో కొంచెం ఎలాగా ఉందనేసి నేను ఇలాంటి లీఫ్ అనేది తీసుకుంటున్నాను. ఇలాంటిది వీటిలోకే వచ్చింది, ఫ్లవర్ బొకేకే. ఇలా దేవుని ఫోటో పైన ఒక ఫ్లవర్ అయితే పెట్టేసుకున్నాం మనము. పింక్ కలర్ ఫ్లవర్ అని ఒకటి చెప్పాను కదా, ఇది. ఇలా. సో ఇలా ఉంది. లేదు మాకు ఇలా ఇష్టం లేదు, ఇంకోలా కావాలంటే ఇంకోలా చూపిస్తాను చూడండి. ఫ్లవర్స్ బొకేస్ తీసుకున్నాను నేను, ఇలా సైడ్లోకి పెట్టేసుకున్నాను. సో మీకు ఇలా నచ్చిందా లేదంటే ఇలా నచ్చిందా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఇలాగే నచ్చింది, ఎందుకంటే బొకేస్ ఉండడం వల్ల అంత డెకరేషన్గా అంత మంచిగా అనిపించలేదు నాకు. సో ఇలా అయితే చాలా మంచిగా ఉంది నాకు. సో అందుకనేసి నేను ఇలా తీసేసుకున్నాను. మీరు దీని ప్లేస్లో ఇంకొకలా కూడా చేసుకోవచ్చు, చూపిస్తాను చూడండి. ఇందాక మనం కలుపుకున్న వాటర్ ఉన్నాయిగా, ఆ వాటర్లో మనము ఇప్పుడు డెకరేషన్ చేద్దాం చూడండి. ఒక్కొక్క ఫ్లవర్ తీసుకుంటూ ఇందులో వేసేసుకుందాం మనము. అవి లోపలికనేవి మునిగిపోతున్నాయి. సో ఇలా. సో ఇప్పుడు మనం ఇలా గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇలా నేను సైడ్లోకి అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇదిగోండి ఇలా చేసుకున్నాను నేను. ఇంకొకటి చూడండి. సో ఇలా మధ్యలో పెట్టేసుకున్నాను నేను. మాకు ఇలా నచ్చలేదు అంటే ఇలా చేసుకోండి, మీరు చూపిస్తాను చూడండి. సో ఇలాగైతే తీసుకున్నాను నేను, చూస్తున్నారు కదా. ఇదిగోండి, ఇది చాలా బాగుంది కదా. ఇప్పుడు మనము వైట్ ఫ్లవర్స్ పెట్టేసుకుందాం. మనం నాకైతే కొన్ని దొరికాయి, ఈ కొన్నితోనే మనం కొన్ని చేసేసుకున్నాం.
ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వైట్ ఫ్లవర్స్, ఇలా ఒక్కొక్కటి తీసుకుంటున్నాను నేను. ఇలా ఒక్కొక్కటి తీసుకుంటూ వీటి మధ్యలో పెడుతున్నాను. అదే ఫ్లవర్ ఫోటో మధ్యలో అయితే పెడుతున్నాను నేను. మీకు ఈ డెకరేషన్ అయితే నచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్.